జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా 1500 మంది అనుచరులతో ప్రకటన. సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను పార్టీ చేరదీస్తుండటంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సన్నిహితులతో చర్చించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు 1500 మంది అనుచరుల సమక్షంలో ప్రకటించారు. ఆయన తదుపరి రాజకీయ ప్రస్థానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఒక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో జాతీయతను ప్రతిబింబింపజేస్తాయి. ఒకవేళ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన అదృష్టం సంతోషం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందే. ఇది మన ప్రభుత్వం. ఏ మార్పు కావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఉద్యమిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో ప్రభుత్వం అందరూ కూడా ప్రజానికం కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో ఇది మా ప్రభుత్వం యొక్క భావంతో ఏదైతుందో సంతృప్తి వ్యక్తం చేసే తరుణంలో మరి వాస్తవంగా కూడా మీ ప్రభుత్వం ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 66 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, ఒక సిపిఐ 119 స్థానాలు కలిగి ఉన్నటువంటి సభలో 66 స్థానాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కలిగి ఉన్నది. మాత్రం మరి 18 రాజకీయ పార్టీ బీజేపీ, టీఆర్ఎస్ పుట్టు లేదా 46, టీఆర్ఎస్ 38, బీజేపీ 8, 46. అదేంటి మరి 18 పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల ఆధిక్యతతో మనం 20 స్థానాల ఆధిక్యతతో 20 స్థానాల ఆధిక్యత కలిగి ఉండి తోడుగా ఏదైతుందో స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీ ఫిరాయించేటువంటి ఆపరేషన్ చేసే చట్టానికి అనుగుణంగా వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలు ఉండి 10 స్థానాలలో ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి